ఇప్పుడు మనతో పాటు అసోసియేట్ ప్రొఫెసర్ హెడ్ ఆఫ్ ద సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వెంకట సుబ్బయ్య గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి చాలా మందికి తెలుసు. సో ఇక్కడ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి చాలా డౌట్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళంతా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది కాలేజ్ కానీ ఫ్యాకల్టీ కానీ, సో వాళ్ళంతా ఎలా చెప్తారండి? సో ఫ్యాకల్టీ తోటే మాట్లాడిస్తే వాళ్ళకున్న డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. ఎగ్జాక్ట్లీ అండి. సో మీరేం చెప్తారు అసలు ఇక్కడ జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి? థ్యాంక్ యూ అండి. సో యాక్చువల్లీ the option is very important. Opting the college is also very important. So coming to our management, so they're educated completely. So based on their education and their background, they are also having the school's background also. So based on that, they are started the St. Peter's Engineering College and they are giving good education to the students also. So now here coming to the St. Peter's Engineering College, మన కాలేజ్ పరంగా వస్తే చూస్తే ఇక్కడ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, ఎందుకు అటానమస్ ఇన్స్టిట్యూషన్స్కి రావాలి అనేది ఒక డౌట్ ఉంటుంది వాళ్ళకి. బెస్ట్ అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్లో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే వీఆర్ ఫ్రేమింగ్ అవర్ ఓన్ కరికులం. అంటే సబ్జెక్ట్స్ ఏవి ఉండాలి కమింగ్ టు ఫస్ట్ ఇయర్ టు ఫైనల్ ఇయర్. సో అవన్నీ మేమే ఓన్గా విత్ అవర్ హెల్ప్ ఆఫ్ అవర్ ఫ్యాకల్టీస్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టరేట్స్ తోటి కూర్చొని మీటింగ్స్ అరేంజ్ చేసుకొని దాంతో ఫైనలైజ్ సిలబస్ అనేది ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. సో అది మెయిన్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ కూడా ఎక్స్టర్నల్ పర్సన్స్ తోటి హెల్ప్స్ తోటి మన క్వశ్చన్ పేపర్ని కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్లేస్మెంట్స్ అనేది మనకు ఆల్రెడీ ఉన్న ప్లేస్మెంట్ ట్రాక్ వచ్చేసి లాస్ట్ ఇయర్ 2024-25 అకాడమిక్ ఇయర్కి వచ్చేసరికి అరౌండ్ 500+ ప్లేస్మెంట్స్ వచ్చేసి స్టూడెంట్స్ వచ్చేసి జాయిన్ అయిపోయారు ఆల్రెడీ. కమింగ్ టు ద సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కోర్ బ్రాంచెస్ కూడా ఇక్కడ మనం చూస్తే కోర్ బ్రాంచెస్ కూడా రిలేటెడ్ టు కంప్యూటర్ రిలేటెడ్ కోర్సెస్ని ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ట్రైన్ చేస్తారు స్టూడెంట్స్ని. సో ఏ బ్రాంచ్ ఆప్ చేసుకున్నా కానీ సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో సో దే ఆర్ ట్రీటెడ్ ఈక్వలీ. అంటే సివిల్ వాళ్ళని సపరేట్ చేసి ట్రైన్ చేయడము, ట్రిపుల్ వాళ్ళని సపరేట్ చేసి ట్రైన్ చేయడము, ఈసీ స్టూడెంట్స్ని సపరేట్ చేసి ట్రైన్ చేయడం ఇలా లేకుండా అందరినీ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ఈక్వల్ ట్రైనింగ్ అనేది ఉంటుంది.